అరే అద్భుతం, నేను మాత్రం ఈ తేనె మొత్తాన్ని అమ్మేశానంటే నాకు చాలా డబ్బులు వస్తుంది, నేను ధనవంతుడిని అవుతాను. హలో, ఇది తేనె ఫ్యాక్టరీనా? దయచేసి మీరు చేసిన నెంబర్ చెక్ చేసుకోండి. ఏంటి ఎలా అంటున్నారు? హలో, ఇది తేనె ఫ్యాక్టరీనా? ప్రస్తుతం మీరు డయల్ చేస్తున్న నెంబర్ ఇప్పుడు అందుబాటులో లేదు. అరే దీనికి ఏమైంది? వాళ్ళ షాప్ని ఎప్పుడు మూసారనే నాకు తెలియలేదు. అరే గుర్తొచ్చింది, వాళ్ళ ప్రోగ్రాము. ఆర్టిఫిషియల్ తేనీటిగలు ఉత్పత్తి చేస్తామని చెప్పిన ఆ కంపెనీ ఇప్పుడు క్లోజ్ చేసేశారని న్యూస్ వచ్చింది. దానికి కారణం వారు చేసిన మోసాలని విచారణ తర్వాత తెలియపరిచింది. నకిలీ తేనీటిగలు ఉత్పత్తి చేస్తున్నారని వారి మీద పుకారు వచ్చింది. హలో, నేనే లెక్క మాట్లాడుతున్నా. మీరు నాకు ఇచ్చిన తేనె ఉంది కదా, అది మంచి తేనేనా? దీనికి సంబంధించినంత వరకు నాతో మాట్లాడొద్దు. ఈ టైంలో నేను ఎస్కేప్ అయిపోయి ఉంటాను. ఆర్టిఫిషియల్ తేనీటిగలు ఉత్పత్తి చేస్తున్నామని ఈ గుంపుని వెతుకుతున్నారు. ఎప్పుడు చూసినా నా విషయంలో మాత్రం ఇలాంతా జరుగుతుంది. నేను ఎప్పుడు ధనవంతుని అయ్యేదే ఏంటిది? నేను చాలా మోసపోయాను. సమస్య లేదు, ఆ తేనె అమ్మడానికి నాకు ఎవరి సహాయం అక్కర్లేదు. నేను ఇదంతా మార్కెట్లో అమ్మబోతున్నా. రండి, అందరు నన్ను వెతుక్కుంటూ రండి. అందరు నా దగ్గరికి రండి. ఎవరికైతే తేనె నచ్చుతుందో వాళ్ళందరూ నా దగ్గరికి రండి. చాలా మంచి తేనె మీకు ఇస్తాను. చాలా ఫ్రెష్ తేనె. సార్, మీకు కూడా తేనె కావాలంటే కొనడానికి ముందు కాస్త ఇది టెస్ట్ చేయండి. ఈ డిసైన్ చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? అలాగంటే ఈ తేనీటిగలు కాపాడుతున్న పోలీసు అని అర్థం. నువ్వు ఇప్పుడు ఏం చెప్తున్నావు అంటే ఇది నేచురల్ గా ఉత్పత్తి అయ్యే తేనె అంటావా? నాకు ఇందులో డౌట్ ఉంది, నమ్మకం లేదు. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒక్క నిమిషం నా మాట వినండి సార్. ఒక్క నిమిషం. మీకోసం ఒక్క బట్టలు తేనె నేను ఫ్రీగానే ఇచ్చేస్తాను. పోలీసుకి లంచం ఇస్తావా? నాకు కాస్త కూడా అదృష్టమే లేదు. ఒక్క బట్టలు కూడా అమ్మలేకపోతున్నా. కలర్ఫుల్ అయిన కాస్ట్యూమ్స్. రండయ్యా, రండి రండి, త్వరగా రండి. పైన తేనె తీసుకొని తాగండి, చాలా బాగుంటుంది. ఇంకోటి తేనె అమ్ముతున్నాడా? మీరు అందరు చాలా బాగా తాగొచ్చు. రండి రండి త్వరగా. ఆ తేనె టీయు. ఇందులో నేచురల్ తేనె రాసి ఉంది. దీనికి సాక్ష్యాధారాలు నీ దగ్గర ఉన్నాయా? ఇలా చూడండి సార్, ఈ తేనె నిజంగానే చాలా అద్భుతంగా ఉంటుంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? మీరు ఏదేదో మాట్లాడుతున్నారు, నిజం మాట్లాడండి ప్లీజ్. నా మనసులో ఉండే మాటను మీకు చెప్పాను. నువ్వు అదే మనిషివి కదూ? నేను ఇప్పుడే కదా నిన్ను అక్కడ చూశాను. నీకెంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తావు? ఈ రోజు నాకు లక్కీ లేదు. ఈ రోజు నా హనీ మార్కెట్కి వెళ్ళి ఉండకూడదు. నా విషయంలో ఎందుకు నువ్వు ఇలాంటి పనులంతా చేస్తున్నావు? మీరిద్దరు ఏం చేస్తున్నారు? నువ్వే చూడు, నీకోసం కొన్ని గిఫ్ట్స్ ని తెచ్చాం. చాలా ఫ్రూట్స్ కూడా తెచ్చాం. అదంతా ఏమీ డ్యామేజ్ అవ్వకూడదు. ఇదిగో, ఇది నువ్వే ఉంచుకో. మీరిద్దరు ఈ చోటుకి తేనె వెతుక్కొని వచ్చారనుకున్నాను. ఇలా చూడండి, మీకు తేనె కావాలంటే నాకు డబ్బులు ఇవ్వాలి. ఏంటి చెప్పింది వినపడిందా? వెళ్ళండి. నాకు ఇప్పుడు చాలా టైర్డ్ గా ఉంది. బాగా నిద్ర వస్తుంది. అరే ఏంట్రా శబ్దం? అడవి మొత్తం వెతికేశాం, ఇది మాత్రమే దొరికింది. ఏమంటున్నావు? ఎలా ఉంది? ఇదంతా స్క్రాప్ రా, ఇదంతా నాకు అసలు అక్కర్లేదు. నేను ఇంట్లోకి వెళ్తాను, మీరు బయటకు వెళ్ళండి. ఇది నా జీవితంలో చాలా అన్లక్కీ డే లాగా ఉంది. ఏంటి అక్కడే నుంచి వేడికి చూస్తున్నారా? సరే ఎత్తుకోండి, తను తీసుకోవాలండి. నేనైతే నమ్మలేకపోతున్నా. ఎందుకు ఎప్పుడు నాకే ఇలా జరుగుతుంది?
రే అన్నయ్య, ఈ తేను తింటే నాకు ఏదోలా ఉంది, కానీ వాడు బండిలో వెళ్ళిపోయాడు. వాడు స్క్రాబ్ ని అమ్మాలనుకుంటున్నాడు. పదా మనం వెళ్ళి వాడికి సాయం చేద్దాం. అవునవును ఇదే బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది. హంటర్ పిగ్ ఈ ఫ్రూట్స్ ని చూస్తే సంతోషపడతాడు. ఏమంటారు? చాలా హ్యాపీగా దూకుతాడు. మీరందరూ ఎక్కడేం చేస్తున్నారు? ఏయ్, ఇలా చూసావా? అక్క, మేము నీ తేనెటీగలకు బదులుగా ఫ్రూట్స్ తెచ్చాం చూడు. ఏంటి ఏమన్నావు? నాకు తెలియకుండా ఎందుకు రాత్రి నువ్వు తీసుకెళ్ళి అమ్మావు? నాకు ఈ ఫ్రూట్స్ అంతా అసలు అక్కర్లేదురా. దానంతా తీసుకువెళ్ళు. నాకు కావాల్సింది డబ్బులు మాత్రమే. ఓ, కొంచెం ఉండి బాబు, ఇది చాలా పెద్ద సమస్య. బాగా లేట్ అయింది. ఇలా రారా. ఓయ్. రండి. ఎవరిని నేను ఊరికే వదలను. రే అన్నయ్య, అది నా కాలురా. మీరందరూ కలిసి నా తేనె ఇలా పాడు చేసేసారే. ఆగండి, ఆగండి. నేను ఇక్కడే తీసుకెళ్తాం. బాబు, వెళ్ళి విచ్చేసిరా. నాకు మాత్రం ఎందుకు ఛే, ఇలా తప్పు ఎందుకు వీడు ఏడుస్తున్నాడు? రావట్లేదు? నాకు ఇప్పుడు మా అమ్మ గుర్తుకొస్తున్నారు. నేను ఇప్పుడు ఏం చేసేది? నేను గొప్ప ధనవంతుని అవ్వాలని అనుకున్నాను. లైఫ్ లో అన్ని విషయాల్లో నేను ఓడిపోతూనే ఉన్నాను. ఈ ఆపిల్ తేనెలో బాగా ఊరిపోయింది. చూడడానికి అద్భుతంగా ఉంది. అరే, ఇప్పుడు కూడా దీంతో నేను బాగా సంపాదిస్తాను. ఈ ఆపిల్ని మనం తిని చూద్దాము. కానీ ఇది చాలా టేస్ట్ గా ఉంది. నాకు ఇప్పుడు ఒక కొత్త ఐడియా దొరికేస్తుంది. నా ఈ ప్లాన్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అన్నయ్య, ఆ లాగర్వికి ఏదో తప్పు చేస్తున్నాడు రా. వాడు ఏం చేస్తున్నాడని మనం కనిపెట్టాలి. సరేరా. తేనెలో డిప్ చేస్తున్నా కాను. తేనెలో కవర్ చేసిన కేక్. తినే అన్ని వస్తువుల్లో తేనెని మిక్స్ చేసేసాను. ఈ ఐడియా నిజంగానే నన్ను చాలా గొప్ప ధనవంతుని చేస్తుంది. నీ ఐడియా చాలా సూపర్. రే తమ్ముడు, రారా వెళ్ళి చూద్దాం. ఒకవేళ తనకి మన సహాయం ఏదైనా అవసరమైతే. సరేరా. దేనిలో డిప్ చేసిన బిస్కెట్ కేక్ ని బాగా తినండి. దీనికన్నా మంచి స్నాక్స్ మీకు ఎప్పటికీ దొరకదు. రండి. నేను ఇస్తాను. నెమ్మదిగా. ఓకే, చాలా థ్యాంక్స్. మళ్ళీ రండి. ఓ యా, నేను చాలా డబ్బులు సంపాదించాను. ఇక్కడ ఎంత డబ్బులు ఉందో చూసావా? ఓయ్, ఏంటి మళ్ళీ ఇక్కడికి వచ్చేసావా? ఎన్నిసార్లు నీకు నేను వార్నింగ్ ఇచ్చాను? అన్నయ్య, వాడు దొరికిపోయాడు రా. సమస్యలు ఇరుక్కుపోయాడు అనుకుంటా. అన్నయ్య, నువ్వేమంటున్నావు? తమ్ముడు, మనం ఆ పోలీసుని డైవర్ట్ చేయొచ్చు. సరే. తమ్ముడు, నువ్వు ఇప్పుడే ఇదంతా వదిలేసి వెళ్ళిపో. లేదు సార్, కుదరదు. నన్ను క్షమించండి. దయచేసి నన్ను వదిలేయండి. నేను ఏ తప్పు చేయలేదు. అందరూ బాగా వినండి. ఇప్పుడు మీరు చూడబోయేది ఎలుకబంటి సర్కస్. ఇదేంటి రోడ్ల సర్కస్ చేస్తున్నారా? నువ్వు ఇక్కడే ఉండు. ఇప్పుడే నేను వస్తాను. తప్పించుకోవచ్చని మాత్రం అనుకోవద్దు. ఎక్కడి నుంచి ఎస్కేప్ అవుతాను. ఇది మంచి ఛాన్స్. రండి, రండి. ఇక్కడ చూడండి. ఎంజాయ్ చేయండి. మర్యాదగా మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇలాంటి రోడ్ సైడ్ లో అంతా సర్కస్ చేయకూడదు. ఎలా ఎలుకుబంటి అది ఇక్కడ ఇవ్వు. మర్యాదగా ఇస్తావా లేదా? ఇచ్చేసేయ్. ఏయ్, ఇటు ఇవ్వు. ఇవ్వు ఇటు. ఏయ్, నేను చట్టాన్ని కాపాడుతున్న ఒక పోలీసు. నన్ను వదిలేసే. ఎందుకు ఇంకా తరుముకుంటా ఉన్నారు? తమ్ముడు, మనం వచ్చిన పని అయింది. త్వరగా రా. మర్యాదగా అక్కడే ఆగండి. ఈ రోజు నాకు చాలా లక్కీ డే. నేను చాలా డబ్బులు సంపాదించాను. ఇంకొక నెలకి నేను సంపాదించాల్సిన అవసరమే లేదు. 2 ఎలుకబంట్ల వల్ల నేను ఇప్పుడు తప్పించుకున్నాను. మళ్ళీ నేను ఎప్పుడైనా వాళ్ళని కలిసానంటే వాళ్ళకి తప్పకుండా థ్యాంక్స్ చెప్పే తీరాలి. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను మళ్ళీ రేపు ఈ అడవిలో ఉండే చెట్లంతా నరకబోతున్నా.
వాటిని ఊరికి వదలకూడదు తమ్ముడు.